హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సీతారామ చంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మా ఊరు రామాలయం అండి. మా ఊరంటే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన గ్రామం. ప్రస్తుతానికైతే నేను ఆ ఊర్లో ఉండటం లేదు. కాకపోతే ఏంటంటే మనం పుట్టిన ఊరు, మన బాల్యం పెరిగిన ఊరు ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం వేరే ఊర్లో ఉన్నా సరే, చాలామంది వేరే ఊర్లో ఉండి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అందరూ చేయలేకపోవచ్చండి. చేయలేకపోయినా సరే మన చిన్నప్పుడు మన గ్రామంలో ఉన్న మధుర స్మృతులు మర్చిపోకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను నేను. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మా అమ్మగారు, మా నాన్నగారు అండి. పక్కనే రామాలయం పక్కనే మా హౌస్ ఉండేది. అయితే ఇప్పుడు ఎవరికో మేము ఆ స్థలం ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చామండి. అయితే ఎంతో కొంత పేమెంట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఆ స్థలంలో వాళ్ళు ఏదో కట్టుకున్నారు. అయితే అంతకుముందు ఈ రామాలయం బాగా ఎప్పుడో మా పూర్వీకులు నిర్మించిందండి. కాకపోతే ఇప్పుడిప్పుడే దీన్ని బాగా డెవలప్ చేశారండి. డెవలప్ అంటే చాలా 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 బాగా చేశారు. అది బాగా చిన్న గ్రామం అండి. అయితే మా ఊర్లో మేము చిన్నప్పుడు మహా ఉంటే ఒక 70 ఇళ్ళు 80 ఇళ్ళు అండి. అసలు మా గ్రామానికి మేము తెలిసినప్పుడు కరెంటు సదుపాయం లేదు. తర్వాత నేను 6th క్లాస్లో ఇప్పుడు కరెంట్ వచ్చిందండి. అంతకుముందు మేము ఈ లాంతర్లో కూర్చుని చదువుకునే వాళ్ళం అండి. తర్వాత కరెంట్ వచ్చిన రోజున మాకు ఎంతో చాలా చాలా పండగ కింద ఉందండి. అది ఆ ఫోటోలో కనిపిస్తున్నది నాన్నగారు. ప్రస్తుతానికి నాన్నగారు లేరండి. 2 years అయిందండి. నాన్నగారు కాలం చేశారు. ఆయన అంటే మాకు చాలా ప్రేమ, అభిమానం, భక్తి, గౌరవం. ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఆయన లేరండి మాకు. అయితే అక్కడ గంట కనిపిస్తుంది చూడండి, నాన్నగారు జ్ఞాపకార్థం రాముల వారికి మేము అక్కడ ఏదో సిరు కానుకలాగా అక్కడ మేము నాన్నగారి గుర్తు మీద ఇచ్చామండి. నాన్నగారు అంటే చాలా ప్రేమ, అభిమానం. చూడండి అక్కడ గంట కొడుతున్నారు చూడండి, ఆయనే మా గ్రామం సావుకారు గారండి. పక్కన ఉన్నది సత్యనారాయణ అని నాకు అన్నయ్య వరుస అవుతాడు. ఫ్రెండ్ కూడా నాకు మా ఇంటి దగ్గరేనండి. పక్కనే ఆ గంట వాళ్ళు కొడుతున్నారు చూడండి. ఇప్పుడు తలుపులు తీస్తున్నారు. రామాలయం సావుకారు గారు తీస్తున్నారు తలుపులు. చూడండి, అందరూ దండం పెట్టుకుని నేను కూడా దండం పెట్టుకున్నాను. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. అంటే మొత్తం పాత ఆలయాన్ని మొత్తం తీసేసి మొత్తం నిర్మించారండి. విగ్రహాలు కూడా మొత్తం కొత్తవి తెచ్చి చాలా బాగా అభివృద్ధి చేశారండి. చిన్న గ్రామం అండి. ఈ రామాలయం కడతామంటే ఆ సావుకారు గారి కృషి కూడా చాలా చాలా ఎక్కువగా ఉందండి. గ్రామ ప్రజలు కూడా వారికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. కాకపోతే ఇప్పటికి నేను మీకు మా గ్రామం గురించి బాగా చెప్పేది ఏంటంటే, అది గుడికిపేట అండి. అది ద్వారకా తిరుమలకే 15 kilometers ఉంటుందండి. మా ఊరికి ఈ రోజుకి కూడా బస్సు సౌకర్యం లేదండి. కానీ ఈ రోజుల్లో కూడా బస్సు సౌకర్యం లేని ఊళ్ళు అంటే ఎక్కడో కానీ ఉండవు. దయచేసి మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళాలని, ప్రభుత్వం వారు మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది అవ్వాలంటే
ఈ పని సాధ్యమయ్యేది కాదని కూడా నాకు తెలుసు. ఏముందండి, ఒకవేళ బై లక్గా ఈ వీడియో అందరికీ చేరి ప్రభుత్వం దృష్టిలో చేరి మా గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తారని ప్రభుత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా చిన్న గ్రామం అది. నిజంగా మా ఊరికి బస్ సౌకర్యం వచ్చి, ఇంకా ఊర్లో చాలా లేవనుకోండి, ప్రస్తుతానికి కొంచెం బస్ సౌకర్యం వస్తే ఆ గ్రామం నుంచి చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళాలన్నా బాగుంటుందండి. దాని గురించి కూడా నేను ఈ వీడియో తీయటం జరిగిందండి. మా గ్రామం గురించి మరిన్ని వీడియోలు చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.